చాలా సందర్భాల్లో మనం చేసే పని సరైనదేనని అనుకున్నా, మనం చేసే పని సరైనదేనని మనం బలంగా నమ్ముతున్నా, మనం చేసిన సందర్భంగా ఆ కంపారిజన్ సరిగా లేకపోతే మొత్తం వృధా అయిపోతుంది. తిప్పలు పడాల్సొస్తుంది. విమర్శలు ఎదుర్కోవాల్సొస్తోంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలలో హైడ్రా ఒకటి అని చెప్తున్నారు. హైడ్రా పైన అనేక విమర్శలొస్తున్నప్పటికీ, హైడ్రా పైన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ, హైడ్రా విషయంలో తాను వెనక్కి తగ్గే ఆలోచనలో లేను అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. హైడ్రా ద్వారా హైదరాబాద్‌లో చెరువుల సంరక్షణ చేపట్టబోతున్నాను అని చెప్తున్నారు. హైడ్రా ద్వారా హైదరాబాద్‌లో జల వనరుల్ని మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. 1, 2 చెరువులను ఇప్పటికే అలా చేశామని చెప్తున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతున్నామని చెప్తున్నారు. ఓకే. ఇదే సందర్భంలో కొంతమంది పేదవాళ్ళకు సంబంధించిన నివాసాలని కూల్చివేస్తున్నారు లాంటి విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. పేదవాళ్ళ ఏడుపులు మీడియాలో కనపడుతున్నాయి. పేదవాళ్లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సామాన్లు కూడా తీసుకోకుండా ఇల్లు కూల్చేస్తున్నారు లాంటి విమర్శల్ని, అటువంటి వీడియోస్‌ని మనం చాలా చూస్తున్నాం. అయినప్పటికీ ఆ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేము. నదీ గర్భాల పక్కన, లేకపోతే చెరువుల పక్కన, కుంటల పక్కన ఎవరున్నా వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించడం మినహా మరో మార్గం లేదు. వాళ్ళపైన ఉక్కు పాదం మోపుతామనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో తెలంగాణలో ఆ విషయాన్ని మాట్లాడుతూ వచ్చారాయన. ఇదే సందర్భంగా, ఇదే సమయంలో కర్ణాటకలో నిర్వహించిన ద హిందూ హడీల్ అనే ఒక కార్యక్రమంలో ద హిందూ గ్రూప్ ఎడిటర్ ఎన్ రామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసిన సందర్భంగా అక్కడ హైడ్రాను ఆయన హిట్లర్‌కు సంబంధించిన ఒక వింగ్‌గా పోల్చారు. హిట్లర్‌కు సంబంధించిన ఒక సైన్యానికి సంబంధించిన ఒక వింగ్ హైడ్రాని పోల్చి, అదే తరహాలో హిట్లర్‌కు సంబంధించిన హైడ్రా పేరుతో ఉండే ఒక సైన్యం ఏ రకంగా అయితే ఉక్కుపాదం మోపిందో శత్రువుల పైన, హైదరాబాద్‌లో తాను తీసుకొచ్చిన హైడ్రా కూడా అక్కడ నదీ గర్భ సారీ వాటర్ బాడీస్ పక్కన ఉన్న వాళ్ళు, ఆ వాటర్ బాడీస్‌ని ఆక్యుపై చేసిన వాళ్ళపైన అదే తరహాలో వ్యవహరిస్తుంది అని చెప్పడం ముఖ్యమంత్రి ఉద్దేశ్యం కావచ్చు. అంటే అంత కఠినంగా ఉంటామని చెప్పడం ఉద్దేశ్యం కావచ్చు. కానీ హిట్లర్‌కి దగ్గర ఉన్న ఒక వింగ్‌తో హైడ్రాని పోల్చడం ద్వారా ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని తెచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన చేస్తున్న పని సరైనదని ఆయన నమ్ముతుండొచ్చు కానీ, ఆయన హిట్లర్‌కి సంబంధించిన సైన్యంలోని ఒక వింగ్‌తో దాన్ని పోల్చడం ద్వారా హిట్లర్‌ని ప్రపంచమంతా ఒక నియంతగా చూస్తోంది. హిట్లర్‌ని ప్రపంచమంతా ఒక విలన్‌గా చూస్తోంది. హిట్లర్ లాంటి నియంత ఈ ప్రపంచంలో ఉండకూడదని కోరుకుంటోంది. ఎవరైనా తప్పు చేస్తున్న వాళ్ళని, ఎవరైనా ఒక నెగెటివ్ షేడ్ ఉన్న వాళ్ళని ఒక విలన్‌ని పోల్చాలంటే హిట్లర్‌తో పోలుస్తూ ఉంటారు. అటువంటి హిట్లర్ దగ్గర సైన్యంలోని వింగ్ తోటి తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రాని పోల్చటం అనేది రేవంత్ రెడ్డికి తిప్పలు తెచ్చిపెడుతోంది. విమర్శల పాలు చేస్తోంది. అంతేకాదు ఆయనే మరొక రాంగ్ కంపారిజన్ కూడా చేశారు. ఆయన చేసిన మరొక రాంగ్ కంపారిజన్ ఏంటి అంటే, ఇరాన్‌లో, ఇజ్రాయిల్‌లో యుద్ధం జరుగుతున్న సందర్భంగా, బాంబులు వేసిన సందర్భంగా అక్కడ కొన్ని భవనాలన్నీ నేలమట్టమైపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి. అదే తరహా దృశ్యాలు హైదరాబాద్‌లో కూడా హైడ్రా అటువంటి దృశ్యాల్ని క్రియేట్ చేసింది. హైడ్రా చర్యల ద్వారా కూడా ఇరాన్‌లో, ఇజ్రాయెల్‌లో ఏ రకంగా అయితే బాంబుల ద్వారా విధ్వంసం జరిగిన ప్రాంతం ఉందో, హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా ఇటువంటి ప్రాంతాలు మా హైదరాబాద్‌లో ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పారు. మీరు హైడ్రాని తీసుకొచ్చింది ఒక మంచి కాజ్ కోసం, ప్రకృతిని కాపాడడం కోసం, నగరాన్ని కాపాడడం కోసం మీరు చేస్తున్న పనైతే, నగరాన్ని కాపాడడం కోసం చేస్తున్న పని తాలూకా గుర్తులు, చిహ్నాలు, ఓ నగరాన్ని ధ్వంసం చేస్తున్న దగ్గర బాంబుల ద్వారా ధ్వంసమైన చిత్రాలతో పోల్చటం ఏ రకంగా సరైన కంపారిజన్ అవుతుంది? నేను హైదరాబాద్‌ని బాగు చేస్తున్నాను, ఇరాన్ పైన ఇజ్రాయెల్ బాంబులేసినట్లు. నేను హైదరాబాద్‌ని బాగు చేస్తున్నాను, ఇరాన్ ఇజ్రాయెల్ పైన బాంబులేసినట్లు. ఇది ముఖ్యమంత్రి చెప్పిన కంపారిజన్. సో, చేస్తున్న పని తాలూకా నెగెటివ్ ఇంపాక్ట్ ఇప్పటికే ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో, ఎక్కడైతే చెరువుల దగ్గర, లేకపోతే కుంటల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న పేదలు ఈ ప్రభుత్వం మా ఇల్లు తొలగించింది, మా ఇల్లు కూల్చేసింది అని ఆందోళన పెడుతున్న సందర్భంలో, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు, వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడుతున్న మాటలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తరహా మాట్లాడి ఉండకూడదు. మరొక కంపారిజన్ కూడా మనం చేయొచ్చు ఇక్కడ. హైడ్రా పేరుతో నేను హైదరాబాద్‌ని కాపాడుతున్నానని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చోట్ల ఇల్లు కూల్చేసిన సందర్భంగా, ఇళ్లను తొలగించిన సందర్భంగా పిల్లలు మా స్కూల్ బ్యాగులు కూడా తీసుకొని లేదు అధికారులు, స్కూల్ బ్యాగ్ లోపలుంది తెచ్చుకునే లోపు కూల్చేశారు అంటూ మాట్లాడిన మాటలు చాలా మందికి కన్నీళ్లు తెప్పించాయి. ఇంట్లో డబ్బులున్నాయి, ఇంట్లో బట్టలున్నాయి, అవి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అంటూ చాలా మంది మాట్లాడిన మాటలు చాలా మందికి కన్నీళ్లు తెప్పించాయి. ఇంట్లో నిత్యావసరాలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా తెల్లారి నిద్ర లేచేలోపు వచ్చి బుల్డోజర్‌లతో మొత్తం కూల్చేశారు అంటూ శోకాలు పెట్టి ప్రభుత్వాన్ని
ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వాళ్ళ మాటలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. అదే జరిగింది ఇరాన్లో కూడా. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తున్న సందర్భంగా ఒక స్కూల్ పైన బాంబు వేస్తే 170 మంది పిల్లలు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ బిల్డింగ్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సో అక్కడ యుద్ధం తాలూకా ప్రకంపనలు, యుద్ధం తాలూకా చేదు సంఘటనలు చూసాం. ఆ బాంబుల ద్వారా చిన్నారుల మరణాలు అక్కడ చూసాం. ఇక్కడ హైడ్రా ద్వారా కూల్చివేతలు చేయడం వల్ల చిన్నారుల శోకాలు చూసాం. పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులు ఆ రోజే పరీక్షకు వెళ్లాల్సిన సందర్భంగా హైడ్రా తమ నివాసాన్ని కూల్చివేయడంతో పరీక్షలకు కూడా అటెండ్ అవ్వకుండా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు చాలా చూసాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కంపారిజన్ ఆయన విల్ని ఎస్టాబ్లిష్ చేయకపోగా, ఆయనకు హైదరాబాద్ పట్ల ఉన్న కన్సర్న్ ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా తెలిసేలా చేయకపోగా, ఆయన తనని తాను ఒక హిట్లర్గా ఆయనే ప్రొజెక్ట్ చేసుకున్నట్లయింది. ఆయన తనని తాను ఒక యుద్ధ పిపాసిగా ఆయనే చెప్పుకున్నట్లయింది. ఆయన తనకు తాను ఒక విధ్వంసకారుడిగా చెప్పుకున్నట్లయింది తప్ప, హైదరాబాద్ని బాగు చేస్తున్న దానికోసం జరుగుతున్న కార్యక్రమంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సో కంపారిజన్ తీసుకొచ్చిన కష్టాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూద్దాం.